సో ముందుగా ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిపోయిందా, లేదంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని అంటే గత ప్రభుత్వమే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ వచ్చారు మీరు కానీ వాళ్ళు కానీ అందరూ. ఇప్పుడు ఈ ఏడాదిలోనే అగ్రగామిగా దాటిపోయింది. 5,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకు కూడా లేవంటున్నారు. మళ్ళీ 2 లక్షలు 3 లక్షల కోట్లతో అమరావతిని బిల్డ్ చేస్తామన్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది? డెఫినెట్గా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుద్ది అనే ఉద్దేశంతోనే ఆ రోజు చట్టం తీసుకురావడం జరిగింది. సరే, చట్టం నాకు తెలిసి ఇక్కడ రాజకీయ పార్టీలు మర్చిపోయినాయి, ప్రజలు కూడా మరి మర్చిపోయారో గుర్తుందో నాకు తెలియదు. కానీ సరే, దాన్ని అమలు చేస్తే ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి ఇలా ఉండాల్సిన పరిస్థితి కాదు. సో దాన్ని అడిగే ధైర్యం ఈరోజు ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలకి కానీ రాజకీయ పార్టీలకి ఎవరికి కూడా లేని పరిస్థితి. దానికి మనం కంటిన్యూషన్ తీసుకుంటే ఇవాళ మంత్రి గారు చెప్తా ఉన్నారు, మెడికల్ కాలేజీ నిర్మాణాలకి అంటే ఇంక తెగించేశారు వాళ్ళు. మెడికల్ ఎవరు ఎన్నన్నా అనుకోండి, మీరు ఎన్ని పోరాటాలన్నా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ మెడికల్ కాలేజీలు కట్టడానికి మా దగ్గర నిధులు లేవు. అంటే ఎంత కట్టాలి అంటే గతంలో తీసుకొచ్చిన వాటికి మొత్తం 17 మెడికల్ కాలేజీలకు కూడా లెక్కేసుకుంటే 8,500 కోట్లు ఎంత అవుతుంది. ఒక 5 ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి, మిగతా వివిధ దశల్లో ఉన్నాయి. సో 3,500 కోట్లు ఎంతో ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా 5,000 కోట్లు ఖర్చు పెట్టాలి మిగిలిన అన్ని కంప్లీట్ అవ్వాలంటే. 5,000 కోట్లలో కూడా 60% కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తుంది, 40% స్టేట్ కాంట్రిబ్యూషన్. అంటే 5,000 కోట్లలో కూడా వీళ్ళు మొత్తం పెట్టాల్సింది లేదు. 3,000 కోట్లు కేంద్రం నుంచి వస్తే 2,000 కోట్లు ఈ రాష్ట్రం పెట్టాలి. అయినా కానీ మా దగ్గర పెట్టడానికి నిధులు లేవు. కేంద్రాన్ని అడిగే ఉద్దేశం లేదా, తెచ్చుకునే ఉద్దేశం లేదా. శాంక్షన్ అయ్యుండి పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉండి అదేవిధంగా మెడికల్ కాలేజెస్ కనుక వస్తే పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో 17 మెడికల్ కాలేజ్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారో 17 హాస్పిటల్స్ వస్తాయి అనుబంధంగా. సో ఆల్మోస్ట్ జిల్లాకు ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి వస్తుంది. సో ఆరోగ్యశ్రీ లాంటివి మనం ప్రభుత్వ హాస్పిటల్స్ ఎప్పుడైతే వచ్చినాయో ప్రైవేట్ వాడికి పంపించి డబ్బులు ఇచ్చేదానికన్నా గవర్నమెంట్ హాస్పిటల్కే పంపించి ఆరోగ్యశ్రీ నిధుల్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్ని నీట్గా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఇదేది కాకుండా అవి మొత్తంగా కూడా తమ సొంత వాళ్ళకి పప్పు బెల్లాల్లాగా పంచే ఉద్దేశంతో ఇక మా దగ్గర డబ్బులు లేవు అనే మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు? డబుల్ ఇంజన్ సర్కార్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఏది కావాలన్నా మేము చేసుకోగలుగుతాం, అది కదా చెప్పింది. మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు ఇవాళ మా దగ్గర డబ్బులు లేవు, కేంద్రం గ్రాంట్ శాంక్షన్ చేసి ఉన్న కాలేజీలు కట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు అని ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే ఇది నరేంద్ర మోడీకి కూడా అవమానం కాదా? ఆయన కూడా చెప్పాడు కదా, డబుల్ ఇంజన్ సర్కార్, ఈ రాష్ట్రం అభివృద్ధికి నేను కావాల్సినంత తోడ్పాటును అందిస్తాను, నన్ను చూడండి, చంద్రబాబును చూడండి, పవన్ కళ్యాణ్ చూడండి, మా ముగ్గురిని చూసి ఓటేయండి అని చెప్పారు కదా. మరి ముగ్గురిని చూసి ఓటేసిన తర్వాత ఇవాళ మెడికల్ కాలేజీలు సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు పనికొచ్చే మెడికల్ కాలేజెస్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు అని ఇక్కడ బీజేపీకి చెందిన మంత్రి స్టేట్మెంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడ్లో దాన్ని ప్రైవేటైజ్ చేస్తానన్నప్పుడు నరేంద్ర మోడీ గారికి ఎంత అప్రతిష్ట, ఎంత అవమానం అనేది కూడా ఆ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. సో ఇక వాళ్ళు దాన్ని పనిచేసి తద్వారా మరి ఏ లబ్ధి పొందాలనుకున్నారో, ఏం చేశారో, ఇప్పుడు ప్రతిపక్షాలు ఎంత గోల్ చేసినా కూడా దాన్ని అమ్మేయడానికి సిద్ధపడతా ఉన్నారు. తర్వాత చూసుకుంటే నాకు అనిపిస్తుంది ఇది కూడా ఒక స్ట్రాటజీ ఏమో, డబ్బులు లేవు అని చెప్పే భాగంగానే రిలేటెడ్ టు దట్ ఆరోగ్యశ్రీ అనేది కూడా ఈ వైద్యానికి రిలేటెడే. సో ఈ దాదాపు 2,700 కోట్లు 3,000 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. హాస్పిటల్స్ ఇవాళ వైద్యాన్ని నిలిపేసిన పరిస్థితి. రోగులు తక్షణం ఆపరేషన్ చేయించుకోవాల్సిన వాళ్ళు, లేకపోతే అక్కడ బాగలేని దాని మీద ఆధారపడి ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనంగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి. అంతకు ముందేమో మేము కొత్త రోగాలు కూడా ఏమన్నా ఉన్నా ఆరోగ్యశ్రీ బడ్జెట్ ని పెంచుతాము, ప్రజలకి సౌకర్యాన్ని పెంచుతాము అని హామీ ఇచ్చి ఇవాళ ఆరోగ్యశ్రీని పూర్తిగా అటకెక్కించి ఆ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా వైద్యాన్ని నిలిపేసే పరిస్థితికి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అంటే అన్ని కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి కనపడతా ఉంది. ఒక్క విషయంలో తప్ప, పంచుకునే విషయంలో తప్ప, ప్రైవేట్ కార్పొరేట్స్ కి దోచిపెట్టే విషయంలో తప్ప. ఇక్కడ 5,000 కోట్లతో హాస్పిటల్స్ కట్టడానికి డబ్బులు లేవు, బట్ 22,000 కోట్లు
ఒక ప్రైవేట్ కంపెనీకి డేటా సెంటర్ కి డబ్బులు వాళ్ళు రాయితీలు ఇవ్వడానికి డబ్బులు వస్తాయి. మరి అంత 22,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో కానీ గతంలో ఆయన పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి కూడా పూర్తిగా అసలు డిఫరెన్స్ పూర్తిగా కనపడతా ఉంది. అట్లీస్ట్ ఆ రోజుల్లో కొంత డిసిప్లిన్డ్ గా ప్రిన్సిపల్డ్ గా ఉన్నట్టు కనపడేది. లోపల ఏం జరిగినా బయటికి ఆ ఇంప్రెషన్ అన్నా ఉండేది. ఇప్పుడు అసలు మొత్తం ఇంకా మాకేం లేదు, ఇబ్బంది లేదు, ఇష్టం ఎవడేమన్నా అనుకోనియండి అనే పరిస్థితికి వచ్చేసిన తర్వాత ఈ ప్రభుత్వాలు మరి ఎందుకు నడుపుతా ఉన్నారు, ఎట్లా నడుపుతా ఉన్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు. సో ప్రభుత్వాన్ని నడపలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఉద్యోగాలు వీధుల్లో ఉద్యోగస్తులు గోల్ చేస్తా ఉన్నారు డిఎల్ కోసం, ఐఆర్ల కోసం. వాళ్ళని ఏదో చాటుమాటుగా పిలిపించి మాట్లాడుకోవడమో, బెదిరించేవాడిని బెదిరించడమో, బతిమలాడేవాడిని బతిమలాడటమో, ఆ రకంగా ఏదో తాత్కాలికంగా నిలుపుదల చేసుకున్నారు. కానీ ఉద్యోగస్తులకు ఇచ్చిన వాగ్దానము అట్లే ఉంది పరిస్థితి. ఓవరాల్ గా పరిపాలన పూర్తిగా కుంటుపడింది ఈ రాష్ట్రంలో అనేది డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ సెక్టార్స్ తీసుకున్నప్పుడు మనకు స్పష్టంగా అర్థం అవుతా ఉంది. అశోక్ గారు, అంటే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తాం, నేను 95 సీఎంని ఇలా చెప్పుకుంటూ వస్తాడు ఆయన ఎప్పుడైనా సరే, నేను CEO టైప్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తా అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూస్తుంటే పార్టీ మీద పట్టు కోల్పోయారా, ప్రభుత్వం మీద పట్టు కోల్పోయారా, అసలు ఆయన విజన్ కనపడుతుంది అక్కడ ఏమన్నా? అంటే ఆ CEO అని ఏదైతే చెప్తా ఉన్నారో, ఆ బ్రాండింగ్ ఏదైతే ఉందో, ఆ మార్కెటింగ్ ఏదైతే ఉందో, ఆ రోజుల్లో కొంత చాలా పనిచేసింది. ఎందుకంటే సోషల్ మీడియా లేదు, మీడియానే ఉంది, సోషల్ మీడియా లేదు. ఆ మీడియా ద్వారా తను ఏది చెప్పుకుంటా వచ్చినా కూడా కవర్ అవుతా వచ్చేది. తర్వాత ఆపోజిట్ సెక్షన్ ఆఫ్ మీడియా కూడా అంత బలంగా లేదు. ఇప్పుడు ఒకటో రెండో ఛానల్స్ సోషల్ మీడియా బలంగా రావటంతో ప్రతిదీ కంపారిటివ్ అయిపోయింది. ఆ రోజు నువ్వేం మాట్లాడావు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మన ముందు ఎక్స్పోజ్ చేసి చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా దొరికిపోతా ఉన్నారు. అదర్వైజ్ ఆ రోజు కూడా పూర్తిగా మార్కెటింగ్ ద్వారా ప్రజల్ని మేనేజ్ చేసుకుంటూ మభ్య పెట్టుకుంటూ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో ఆ ఇమేజ్ ని కొంత అంతే నేను అనింది. బయటికి లోపల ఏం జరిగిందా జరగలేదు తెలియదు, కానీ బయటికి మాత్రం మంచి ప్రొజెక్షన్ ఇచ్చుకోగలిగారు. ఇప్పుడు ఆ ప్రొజెక్షన్ కి అవకాశం లేకుండా అన్న మాటని ఆయన నిలబెట్టుకుంటున్నాడా లేదా ఇమీడియట్ గా మనకు కంపారిటివ్ 2 వీడియో క్లిప్లు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడారు క్లిప్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆయన వైఫల్యం అనేది స్పష్టంగా బయటపడతా ఉంది. ఓకే 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 ఇక ఎందుకంటే ఆరోగ్యశ్రీ కూడా అలాంటి ఒక ఎమోషన్ ఉన్నటువంటి ఒక పథకాన్ని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేసి దాన్ని మేము ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ చేసి ఇన్సూరెన్స్లు చేస్తామని చెప్పేసి గొడవ పక్క. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ వచ్చాను. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ స్కీమ్స్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా, మిగతా రాష్ట్రాల్లో అయినా దాన్ని ఇక్కడ మనం మోడల్ని తీసుకుని కాపీ చేసుకుని అడ్వాంటేజ్గా మారే పరిస్థితులు ఉన్నాయి. అది ఆరోగ్యశ్రీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ఆలోచన, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినాయి. వాళ్ళ కేంద్రం కూడా కొంత దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితికి వచ్చినప్పుడు అటువంటి స్కీమ్ ని రాజీవ్ ఆరోగ్యశ్రీగా ఉంది. సరే, రాజీవ్ ఆరోగ్యశ్రీని మళ్ళీ 2014లో మీరు వచ్చాక పేరు మార్చుకున్నారు. మళ్ళీ 2019లో వైసీపీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద మార్చారు. మళ్ళా మొన్న మీరు వచ్చిన తర్వాత పేరు మార్చుకున్నారు. సరే, కనీసం ఆ ఎన్టీఆర్ గారి మీద ఉన్న గౌరవంతోనైనా ఆ స్కీమ్ నీట్ గా అమలు చేయాలి కదా. అంటే ఎన్టీఆర్ పేరు పెట్టి స్కీమ్ అమలు చేయకపోవడం ఎన్టీఆర్ ని తిట్టించాలనే ఉద్దేశమా? అంతే కదా, అల్టిమేట్ గా అదే వచ్చేది. మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మెయిన్ పిల్లరు అన్ని ఆయనే. ఆయన పేరు మీద పేదలకు జరగాల్సిన ఒక మంచి కార్యక్రమాన్ని మీరు బిల్లులు చెల్లించకుండా ఉండి దాని ద్వారా కూడా ఎన్టీఆర్ గారిని తిట్టించే ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నట్టు కనపడుతుంది. కానీ అదర్వైజ్ ఎన్టీఆర్ గారి పేరు మీద అది పెట్టిన దాన్ని ఈ రకంగా చేస్తారు అని ఎవరైతే ఊహించరు కదా. సో ఆయన పేరు కోసం, ఆయన పేరు నిలబెట్టడం కోసం అయినా సరే దాని బకాయిలు చెల్లించి దాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని.